ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. కాదు, మైసూర్ మహారాజా ఖర్చులకి డబ్బులు లెక్క ఇక్కడ వెయిటర్ గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు అవసరమా? చదువుతాను. సింహ చికెన్ బిర్యానీ, ఇంద్ర తెక్కల వేపుడు, ఆది తలకాయ మాంసం, పంజ పీతల వేపుడు. అన్ని పొలాలు సింహాలేనా? శంకరాభరణం సాతిముత్యం లేవా? ఏంటి వెజ్జా? ఒరే సీమశాస్త్రి, నీ ఫ్యాన్స్ వచ్చారా? వెజ్ మెనూ ఒకటి ఇలా విసురు. వద్దన్నా, మీ సీమశాస్త్రి మెనూ తేడా గీసితే ఇక్కడ మా మెనూలు కట్టయిపోతాయి. బాబు సింహ, ఐటమ్ ఒకటి చెప్పున మొత్తం అన్ని వెరైటీస్ ఒకటి పంపు. ఓకే, 10 నిమిషాల్లో మీ ఐటమ్స్ మీ ముందుంటాయి. ఉండకపోతే మా వీరసింహుడు తలక్క ఈ టేబుల్ మీద ఉంటుంది. ఆడెవడు? మా వంటోడు. నిజంగానే కత్తిలా ఉందిరా టేస్ట్. రే సమరం కాదు, సింహ. ఏదో తీసుకురా. ఇదిగో బిల్లు. మళ్ళీ కట్ట. ఏంట్రా వీడు పొద్దున్న కత్తులతో కంగారు పెడుతున్నాడు? వీళ్ళకి ఎలా కాదురా, బిల్లు ఎగ్గొడితేనే కరెక్ట్ గా ఉంటుంది. రే చిన్నప్పుడు ఎన్నిసార్లు ఎగ్గొట్టలేదురా? రే అప్పుడంటే జేబులో చిల్లులు తప్ప చిల్లర లేదు. ఇప్పుడంత అవసరం? రే జస్ట్ ఫర్ ఫన్ రా. ముందు మన రన్నింగ్, వాళ్ళ చేసింగ్ ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుంది. థ్రిల్లింగేరా, కానీ దొరికిపోతే కిల్లింగే. అవునరా, పౌరుషం కోసం వార్తలో పక్కోటితో పట్టించుకోకుండా నరికేసుకుంటారు వీళ్ళు. వీళ్ళతో గేమ్స్ అవసరమా? రే ఓ ప్లాన్ ఉందిరా. ముందు బిల్లు కట్టేద్దాం. బిల్లు కడతాను డబ్బులు లేవని బిల్డప్ ఇచ్చి పారిపోదాం. ఒకవేళ పట్టుకుంటే ఆల్రెడీ బిల్లు కట్టామని వాళ్ళని ఫూల్సింగ్ చేద్దాం. ఓకేనా? ఒరే సమరం, ఇదిగో 3000 బిల్లు పోగా మిగిలిన 300 నీ టిప్పు. థాంక్స్ అన్న. కానీ నువ్వు మాకు పని చేసి పెట్టాలి. ఏంటన్నా? మేము చెప్పేంత వరకు బిల్లు కౌంటర్ లో కట్టకూడదు. ఏన్నా? 3 వస్తే మళ్ళీ లాగిస్తాం. అసలు బిల్లు కొసర బిల్లు కూడా తగిలిస్తాం. ఓకే అన్నా, మీరు ఇష్టం వచ్చేట్టు తగిలిండి అన్న. బిల్లు ఎప్పుడు ఇమ్మంటారో అప్పుడు ఇస్తాను. వస్తానా? రే నేను చెప్పింది గుర్తుందిగా? యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం. రే నా పర్స్ కనపడతలేదురా. రే ఏంట్రా నువ్వు తెస్తావని నాకు తెలియదు. నేను ఇప్పుడు పరిస్థితి కదరా. పర్సుందిరా, కానీ పైసా లేదు. అన్నా వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటన్నా, పారిపోయేట్టున్నారు. రే మన ప్లాన్ వర్కౌట్ అయింది, పారిపోదాం. 1 2 3 ఏంట్రా ఫోన్ అనుకున్నా వచ్చేసాడు. వాళ్ళు వస్తారు. చంపు. ప్యాంటు కావాలా? అరే బావో, నేనే కదా, ఎందుకు భయపడ్డాను? ఈ రూమ్ లో కాకుండా సెన్సార్ ఆఫీసర్ కూడా చూడకుండా నేను చూశాను. సారీ చెప్పేద్దాం. సార్ మేడం సారీ. మళ్ళీ వచ్చానంట్రా. సారీ చెప్తే సాలే అంటాడా వీడిని? బాబు రూమ్ క్లీన్ చేయి. ఓకే సార్. మార్నింగ్ మార్నింగ్. వాడికి ఎందుకు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు? ఫారినర్, రాయలసీమ రెస్పెక్ట్. ఒక్కేం కాదు రే అజయ్, ఈ సన్యాసులు నన్ను ఫారినర్ అనుకుంటున్నారా? ఎక్కడ పోతారా? ఈ ముగ్గురిని తంతేగానా 4వ వాడు బయటికి రాడురా. మా వాళ్ళని ముగ్గురిని పెట్టుకున్నాక నేనెక్కడ పోతాను రా? బాత్ క్యా హై బోల్. ఈ కత్తి వీరభద్రం దగ్గర తప్పు చేయడానికి ఎంత దమ్మురా మీకు? దమ్మా ఏంటి అని చెప్తా గానీ ఇంతకు మేము చేసిన తప్పేంటే? ఫుల్లుగా తిని పారిపోవడం తప్పు కాదా? తినగానే జాగింగ్ చేయడం మా హాబీ. ఎనీ ప్రాబ్లం బేబీ? బిల్లు ఎగ్గొట్టి పారిపోయే వాళ్ళని చేత కొట్టడం మా హాబీ. ఇప్పటి వరకు నువ్వు కొట్టిన వీక్ అయి ఉండొచ్చు, బిల్లు కొట్టిన పోక్ అయి ఉండొచ్చు.
हमको कॉलेज में क्या बोलते हैं मालूम? शेर। चारों शेर। రే సమరం ఇప్పుడు చూడండి రా, ఆ సమరం గడు రాగానే ఈ కత్తి వీరభద్రం కట్అవుట్ మన కాళ్ళ మీద పడుతుంది. కాళ్ళు రెడీ చేసుకుంటారా? సంజారా వేసుకో. చెప్పరా. మేము తిన్నదానికి బిల్లు కట్టామని. ఎప్పుడు ఇంత ముందు లోపల నీకు డబ్బులు ఇచ్చాం కదరా. ఎక్కడ? నీకు 300 టిప్పు కూడా ఇచ్చాం కదరా. ఎవరికండి? రే నిజం చెప్పరా. దొరికితేనా మెను కట్ అయిపోద్ది. అన్నా అన్నా ఈ కత్తి వండన్నా, కట్టిన ఈ పంచ మీదొట్టు, పెట్టిన ఈ మీస మీదొట్టు, నా మీద నింద మోపుని నలుగురిని నీలుగా నలుగుతానన్నా. అన్నా నన్ను వద్దేంటన్నా, అన్నా నన్ను ఆపోతన్నా. స్పీడ్ అందుకోండి. కాళ్ళు రెడీ చేసుకోమన్నది ఎందుక? 50 years లో పరిగెడతారేంట్రా? 15 years లో పరిగెత్తండి. ఏంట్రా మరి ఇంత చిన్న పిల్లలు అయిపోయావు? నువ్వే కదరా చెప్పావు 15 years అప్పుడు ఎలా ఉన్నాం అలా అవుతామని. అరే మనం ఇలా ఉంటే వాళ్ళు మనల్ని పట్టేసుకుంటారా? రే అయితే పెద్ద పారిపోదాం. రే కారు ఎక్కడరా? వీలేంట్రా 3000 బిల్లు కోసం 30,000 ఖర్చు పడుతున్నారు. ఇన్ని సుమోలా ముందే కనపట్లేదా? కారు దిగి పరిగెట్టండి రా. బ్రతోలికి మెడకాయల మీద ఉన్నది తలకాయలు కాదు, పుచ్చికాయలు. చూడండిరా, తలకి చేతులకి కట్టి కాళ్ళకి కట్టడం మర్చిపోయారు. ఇలా నడుచుకుంటే అలా నడుస్తూ పోతే అందరం పోతాం. నీ అయ్యా నాది నీ చేతిలో ఉంది, ఆడిది ఈడి చేతిలో ఉందిరా. ఏంట్రా అది? రే నా మెడ కట్టిన తాడు కొమ్మపై నుంచి అజ్జగడి మెడ కట్టారు. నీ మెడ కట్టిన తాడు శివగడి కట్టారు. మనలో ఏ ఒక్కడి కదిలినా నలుగురు చేస్తాం. వాట్ అన్ ఐడియా సర్జీ. సంధ్య ఫోన్ రా, తీగిపోతే ఫీల్ అవుతుంది. రే సంధ్య ఫీల్ అవుతుంది, వాళ్ళు బాగా ఫీల్ అవుతాడని నువ్వు ఫీల్ అయితే ఫీల్ అవుతాను మన పేకలు ఉండవు. ఇంతమంది ఫీల్ అయితే నేను వెళ్ళిపోతాను. వద్దా? సరే. ఏంట్రా ఆ కాకి చావు చావు నరుస్తుంది? రే అది కావు కావని నేరుస్తుంది, నీకే చావు చావు అని వినిపిస్తుంది. లేదు బావా, నాకు కూడా చావు చావునే వినిపిస్తుంది. ఇటు సెల్ ఫోన్ లో చావు పాట, అటు కాకి నోట్లో చావు కూత. ఈ సిమ్టమ్స్ అన్ని చూస్తుంటే నాకు ఎందుకు భయం వేస్తుందిరా. రే ఈ టైంలో డాన్స్ ఏంట్రా? మొత్తం అందరం పోతాం. రేయ్, ఇది నా డాన్స్ కాదు, ప్యాంట్లో ఏదో డాన్స్ చేస్తుందిరా. ప్యాంట్లోనా? అది కాదురా, ప్యాంట్లోకి ఏదో దూరిందిరా. రేయ్ బావా, తాకట్టు కూడా విప్పదిరా. మేము బతికిన తర్వాత కూడా నీ చావుగలంటే నిన్ను నీ ఫ్యామిలీ మొత్తం చంపుతాను. ఇప్పుడు ఏంట్రా సడన్ గా చీకటి పడింది? బ్లాక్ క్లౌడ్స్ ఏంటారా? రే, బ్లాక్ క్లౌడ్స్ కాదురా, సరిగ్గా చూడు. దాని ఫ్యామిలీ లేపేస్తాను. ఇప్పుడు చూడు దాని వంశం మొత్తం దాని జాతి తీసుకొచ్చిందిరా బావా.
రే కాకలి బీక్తారా ఇష్టం వెళ్ళిపోతారు. నోరు మూసుకురా, నోట్లోకి వెళ్తుంది. రే అజయ్, కారు క్లీన్ చేసి చాలు, త్వరగా రారా. అదేంట్రా అమూల్ బేబీలో అన్ని తీసేసావు? కాకుల దెబ్బకి అన్ని తీస్తే గానీ క్లీన్ అయ్యట్లేదు. ఫీల్ ఫ్రీ రా. ఇంత ఓపెన్ ప్లేస్ లో ఉన్నా రే మనకేమన్నా కొత్త? 15 ఏళ్ల క్రితం ఎలా ఉండేవాళ్ళం? ఎస్ యూర్ రైట్. నేను ఇప్పేస్తాగా. నా హార్ట్ బీట్ కూడా ఇప్పే అంటుందిరా. లెట్స్ ఎంజాయ్. రే ఏంట్రా నువ్వు ఇప్పవా? వేస్తే కదా ఇప్పడానికి. ఆ పక్కన ఇంకో చెరువు ఉంది, అక్కడికి వెళ్ళండి. ఇంకో చెరువు పోయేదే మా వాళ్ళు ఏంటి ఈత కొట్టడానికి రాలా? అది కాదక్క, ఈ చెరువు బాగా లోతు ఎక్కువ. అక్క ఏంది లోదంటాడు? మన పిల్లకాయలు పెన్నా నదిలోని ఆ మూల నుంచి ఈ మూల వరకు ఈత కొట్లా? ఈ చెరువు లెక్క. అవును కదా. ఇక్కడ పెద్ద పెద్ద అడవి చేపలు ఉన్నాయి, తోకలతో కొట్టాయంటే పిల్లలకు వాతలు వస్తాయి. చేపలకి ఎవడయ్యా భయపడేది? ముందు మా పిల్లకాయలు దిగుతారు, తర్వాత మేము వస్తాం. మీరు వస్తారా? పిల్లలు వస్తే పర్లేదక్క, లోతు చూసి వెనక్కి వెళ్ళిపోతారు. మీరు వస్తేనే మా చెడ్డ చండాలంగా ఉంటది. ఇదిగో అబ్బాయా, అంత ఇబ్బందిగా ఉంటే కూసే బయటికి రండి. ఏడేడి సిల్లుగారులు పెడతాను, టేస్ట్ చేసి రెస్ట్ తీసుకుందరు. చేపల ఒక్కడైతే 4 చేపలు పడతాను చూడండి. వీడు 4D సినిమాని ఫ్రీగా చూస్తున్నారు. సినిమా బాగుందా? సారీ. అరే పిల్లలు, లోన బాగుండే ఏందయ్యో కుడి తాగే గేదెల్లా మా పిల్లకాయలు గాబరా పెడుతున్నారో? వాళ్ళు ఎంజాయ్ చేయబడలా? పిల్లకాయలు నాయన చెప్పినట్టు బేగ బయటికి వచ్చేయండి. సిల్లుగారుల కోసం వాళ్ళు బయటకు వచ్చి ఆ సెంటాలో చూడలేక మనం ఏంటో సచ్చుండేవాళ్ళం. సత్తు చీచి వీళ్ళు మనుషులా గేదెలా? ఊళ్ళో పార్కులు వదిలేసి ఊరు చివరి చెరువులు కొత్త ఇట్టాగే ఉంటుంది. మరి మీలో బట్టలు బయట పడేసినప్పుడే వచ్చా. నేనేం స్పెషల్. దిస్ ఈస్ టూ మచ్ హీరో గారు. బట్టలు లేకుండా పబ్లిక్ గా స్నానం చేస్తారా? కష్టపడి పని చేస్తే పైకి వస్తావరా? ఊరికి తింతంగుంటే దేనికి పనికి రాకుండా పోతావు. హలో మాస్టారు, సింహం రోజుకి 18 గంటలు పడుకుంటది, గాడిద రోజుకి 18 గంటలు పని చేస్తుంది. కష్టపడటం వల్లే పైకి వస్తా ఉన్నది నిజమైతే గాడిద ఎప్పుడో అడవికి రాజైపోను. మరి సో బీ లేజీ, థింక్ క్రేజీ. హీరో గారు, గాడిదల గురించి మనకెందుకు, కరెక్ట్ రండి కూర్చోండి, మీతో మాట్లాడాలా. హీరో గారు, మీరు కథ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంతా మగవాసనే గాని అగరబత్తి లాంటి ఆడవాసన లేదే. అదిగో వచ్చేస్తాను చూడండి. ఏంటి స్మెల్? కాదు, కలరు. కళ్ళు పెద్ద చేసి చూడండి. ఎవడది? ఎవడది? కోక్ బిజినెస్ రారా బయటికి. ఈ బస్సు పోలా ఉండి